మనందరికీ శాంతి కావాలి కదా. కాని అది ఎక్కడ దొరుకుతుంది? పూర్తి నిశ్శబ్దంలోనా, లేక మనని మనం కంట్రోల్ చేసుకోవడంలోనా? ఆలోచించండి. ప్రపంచాన్ని కాదు, మనని మనం కంట్రోల్ చేసుకోవడం. సరే, ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం తెలుసుకోబోయేది ఒక పురాతన ఫిలాసఫీ అయినా ఇప్పుడున్న మన ఆధునిక ప్రపంచానికి, మన లైఫ్కి ఇది చాలా చాలా అవసరం. ఒక పవర్ఫుల్ మైండ్ సెట్ అన్నమాట. అదే స్టోయిసిజం. ఈ రోజుల్లో మనం దేని వెనక పడుతున్నాం? సంతోషం కోసం. ముందుగా సక్సెస్. ఆ తరువాత అందరూ మనల్ని గుర్తించాలి, మెచ్చుకోవాలి. కాని చివరికి మనకేం మిగులుతోంది? చెప్పాలంటే ఒకటే టెన్షన్, కంపారిజన్, ఒకటే గందరగోళం. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. అన్నీ సాధించాం, అనుకున్నవన్నీ దక్కించుకున్నాం. అయినా ఎందుకో లోపల ఏదో వెలితి. చాలామందికి ఇలా ఎందుకు అనిపిస్తోంది? సింపుల్. ఎందుకంటే మనం కంట్రోల్ చేయలేని వాటి వెంట పడుతున్నాం కాబట్టి. ఇక్కడే, సరిగ్గా ఈ పాయింట్లోనే స్టాయిసిజం మనకు ఉపయోగపడుతుంది. ఇది ఇప్పటి సమస్యలకు ఎప్పుడో కనిపెట్టిన ఒక అద్భుతమైన పరిష్కారం. చెప్పాలంటే మన మైండ్కి ఒక టైమ్లెస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. అసలు స్టాయిసిజం అంటే ఏంటి? దీనికి ఫౌండేషన్ ఒకే ఒక సింపుల్ రూల్. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. అదేంటంటే మనం ఏవైతే కంట్రోల్ చేయగలమో వాటిమీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. అంతే. ఈ స్లైడ్ చూస్తే స్టాయిసిజం మొత్తం అర్థమైపోతుంది. ఇది దాని గుండెలాంటిది. సరే, ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. లెఫ్ట్ సైడ్ చూడండి. ఇవి మనం అస్సలు కంట్రోల్ చెయ్యలేనివి. అంటే రిజల్ట్ ఎలా వస్తుంది, పక్కవాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారు, జరిగిపోయిన పాస్ట్, వీటి గురించి టెన్షన్ పడితే మన ఎనర్జీ వేస్ట్ అవడమే తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి. ఇవి మన చేతుల్లో 100% ఉన్నవి. మనమెంత కష్టపడతాం, ఒక సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతాం, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన ఆలోచనలు. అసలైన పవర్ ఇక్కడే ఉంది కదా. అంటే ఇక్కడ మన అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, స్ట్రెస్ అనేది మనకి బయట సిచ్యువేషన్స్ వల్ల రాదు, దానికి మనం ఇచ్చే రియాక్షన్ వల్లే వస్తుంది. ఒక్కసారి ఇది గనక మనకు అర్థమైతే నిజంగా లైఫ్ని చూసే మన పర్స్పెక్టివే మారిపోతుంది. ఓకే, థియరీ అంతా బానే ఉంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? క్వశ్చన్ అదే కదా. దానికోసమే ఒక స్ట్రాంగ్, అన్షేకబుల్ మైండ్ని బిల్డ్ చేయడానికి స్టోయిక్స్ వాడిన 3 ముఖ్యమైన టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 ప్రాక్టీసెస్ మన డైలీ లైఫ్లో స్టాయిసిజాన్ని ఫాలో అవడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అవేంటంటే, డిస్ట్రాక్షన్పై ఇంటెన్షన్, అంటే పరధ్యానాన్ని పక్కన పెట్టి ఒక ఉద్దేశంతో ఉండటం. భయంపై కృతజ్ఞత. ఇంకా రిజల్ట్ మీద కాకుండా ఎఫర్ట్ మీద ఫోకస్. సరే, ఒక్కొక్కటిగా చూద్దాం రండి. మొదటిది, రోజుని డిస్ట్రాక్షన్తో కాదు, ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేయాలి. అంటే పొద్దున్నే లేవగానే ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేయడం కాదు. దాని బదులు ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని, ఈ రోజు నేను ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి అని మనని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇక రెండో టెక్నిక్ గురించి తెలుసుకోవడానికి ఫేమస్ స్టోయిక్ ఫిలాసఫర్ సెనెకా చెప్పిన ఒక మాట చూద్దాం. ఆయనేమన్నారంటే, మనం నిజంగా జరిగేదానికన్నా జరగబోతోందని ఊహించుకునేదానికే ఎక్కువ బాధపడతాం. ఎంత నిజం కదా. దీనికోసమే స్టోయిక్స్ ఒక పవర్ఫుల్ టెక్నిక్ వాడుతారు. దాని పేరు నెగటివ్ విజువలైజేషన్. పేరు వినడానికి కొంచెం నెగటివ్గా ఉన్నా దీని రిజల్ట్ మాత్రం చాలా చాలా పాజిటివ్. ఉదాహరణకి, ఒక్క క్షణం మన ఆరోగ్యం బాగోలేదని గాని, మనకు ఇష్టమైన వాళ్లు మనతో లేరని గాని ఊహించుకోండి. అయ్యో, ఇలా ఊహించుకోవడం భయపెట్టడానికి కాదు. అసలు పాయింట్ ఏందంటే, ఆ ఊహ నుంచి బయటికి రాగానే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటి విలువ ఏంటో. వాటి పట్ల ఒక తెలియని కృతజ్ఞత కలుగుతుంది. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది. మనం మన ప్రయత్నాన్ని మాత్రమే కంట్రోల్ చేయగలం, రిజల్ట్ని కాదు. మనవంతు మనం బెస్ట్ ఎఫోర్ట్ ఇవ్వాలి, అంతే. రిజల్ట్ ఏమవుతుందో అని టెన్షన్ పడటం మానేయాలి. ఈ ఒక్క ఆలోచన చాలు మన మైండ్కి చాలా ఫ్రీడమ్ ఇస్తుంది. సరే, ఈ 3 రూల్సు, ఈ పాతకాలం నాటి ఫిలాసఫీ మన ఇప్పటి మోడర్న్ వరల్డ్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఒకసారి మన చుట్టూ చూస్తే ఈ ప్రపంచం మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. సోషల్ మీడియా ఎప్పుడూ ఒకరితో ఒకరు పోల్చుకోవడం, ఒక్కటే నాయిస్, ఒకటే గందరగోళం. కానీ స్టాయిసిజం ఫోకస్ కోసం డిజైన్ చేయబడింది. ఈ మొత్తం గందరగోళంలో మనకొక క్లారిటీ, ఒక డిసిప్లిన్, మన లోపల ఒక ప్రశాంతతను ఇస్తుంది. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
స్టాయిసిజం మన లైఫ్ని ఈజీ చేసేదు. దానికి బదులుగా ఇది మన మైండ్ని ఇంకా స్ట్రాంగ్గా తయారుచేస్తుంది. లైఫ్లో ప్రాబ్లమ్స్ని తీసేయడం కాదు దీని పని, ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే పవర్ ఇవ్వడం. ఎందుకంటే ఒక్కసారి మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తే బయట ఏదీ మనల్ని కంట్రోల్ చేయలేదు. సెల్ఫ్ మాస్టరీ అంటే ఇదే. చివరగా ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ప్రపంచాన్ని గెలిచినవాడు గొప్ప, లేక తనను తాను గెలుచుకున్నవాడు గొప్ప? అసలైన బలం బయట వెతికితే దొరకదు, అది మన లోపలే ఉంటుంది.